ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. మౌన పోరాటం మౌన పోరాటం. ఈ నందిని చచ్చింది కానీ ఈ కళ్ళు ఇంకా బ్రతికే ఉన్నాయి. ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ నువ్వు చరణ్కి భార్య కాలేవు. అమ్మా పార్వతి, బాబాయ్ గారు, చరణ్ సౌందర్య మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటే అది తెలుసుకుని పెద్దవాళ్లుగా మనం అర్థం చేసుకుని వాళ్ల పెళ్లి జరిపించి ఆశీర్వదించాం. పెళ్లి బంధం ముడిపడి కొన్నాళ్లైనా కాలేదు, అది చిక్కుముడిగా అనిపిస్తుందేంటా అని ఆలోచిస్తున్నావా? నువ్వు చరణ్ను నిలదీయటం, చరణ్ నీకు చెప్పిన సమాధానం ఏంటో కూడా అంతా నేను విన్నానమ్మా. వెంటనే నా మనవరాలితో మాట్లాడటం కూడా జరిగిపోయింది. ఇందులో చరణ్ది ఏమాత్రం తప్పులేదమ్మా. చరణ్ సౌందర్యల పెళ్లి మాట అనుకున్న దగ్గర నుంచి నేటి వరకు ఏదో ఒక అనర్థం జరుగుతూనే ఉంది. దాని గురించే నా మనవరాలు చాలా భయపడిపోయి 108 రోజులు దాంపత్య జీవితానికి దూరంగా ఉంటూ దీక్ష చేపట్టిందమ్మా. ఏంటి బాబాయ్ గారు మీరనేది? అవునమ్మా, ఈ ఇంటికి ఇంకా ఏ కీడు ఉందో దోషం ఉందో తెలియదు. అవన్నీ దూరమవటానికే సౌందర్య అలాంటి నిర్ణయం తీసుకుంది. అది ఎంత సత్సంకల్పమైనా పెళ్ళైన కొత్తలో ఇలాంటిది ఏ భర్తకు అంతగా నచ్చదు. కనుకే సౌందర్య విషయంలో చరణ్ కాస్త కోపంగా ఉన్నాడు. బాబాయ్ గారు, ఈ విషయం ఇప్పుడు మీరు నాకు చెప్పారు కనుక నాకు అర్థమైంది. కానీ జానకి వదినకు దుర్గగారికి ఈ విషయం తెలీదు. సౌందర్య ఇలాంటి దీక్షలో ఉందని వాళ్లకు కూడా తెలియదు కదా. ఎవరికీ తెలియదమ్మా. ఇప్పుడు చెప్పే ప్రయత్నం కూడా చెయ్యకు. ఈ పెళ్లి జరిపించి ఒక మంచి పని చేశావన్న తృప్తి వాళ్లకు దూరం చెయ్యొద్దు. దయచేసి నా మనవరాల్ని అర్థం చేసుకోమని చరణ్తో చెప్పు. అలాగే బాబాయ్ గారు, తప్పకుండా చెప్తాను. అన్నట్టు నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటో చెప్పమ్మా. సౌందర్య భయపడుతున్నట్టు ఈ కుటుంబానికి అలాంటి హాని జరుగుతుంది బాబాయ్ గారు. నా అనుమానం, నందిని ఏ జానకి వదిన ఒంట్లోకొచ్చి ఈ ఘోరాలన్నీ చేస్తుందేమో. ఏంటమ్మా నువ్వనేది? ఈ కాలంలో కూడా ఇలాంటి నమ్మకాలేంటమ్మా? నాది ఒక మూఢ నమ్మకంగా, అర్థం లేని అనుమానంగా కొట్టిపారేయకండి బాబాయ్ గారు. నిన్న రాత్రి జానకి వదిన అచ్చం నందినిలాగా మాట్లాడడం, అదే తీరులో ప్రవర్తించటం నా కళ్ళారా నేను చూశాను. అదంతా నీ భ్రమ ఏంటుందమ్మా? భ్రమ కాదు బాబాయ్ గారు, నా కళ్ళ ముందు జరిగిన నిజం. నిజంగానే నేను నందినిలా మాట్లాడే జానకి వదిన నేను చూశాను. జానకి వదిన మంచితనం, మాట తీరు తెలిసిన నేను ఆ మాత్రం తన కళ్ళలో తేడా గమనించలేనా? నిజం బాబాయ్ గారు, ఒట్టు. ఏమనమ్మా, నేనైతే ఇలాంటివేవీ నమ్మను. బాబాయ్ గారే నమ్మకపోతే ఇంక ఇంట్లో ఎవరు నమ్ముతారు? భగవంతుడా! ఆఫీస్ క్యాష్లోంచి 3 lakhs మురారి కాజేస్తున్నట్టుగా సీన్ క్రియేట్ చేసి సువర్ణ అత్తయ్యతో కంప్లైంట్ ఇప్పించాను. ఈ పాటికి కేసు రిజిస్టర్ అయి ఉంటుంది. అయినా మురారి ఇంకా రాలేదేంటి? మురారి వచ్చాక వెంటనే అరెస్ట్ చేయించాలి. ఈ టైంలో అవంతి ద్వారక ఉంటే చాలా బాగుండేది. మురారి అరెస్టు కొల్లారా చూసి ఆ దుర్గకు ఫోన్ చేసి చెప్పేవాళ్ళు. కానీ ఎవ్వరూ లేకపోయారు. ఒక విధంగా లేకపోవడం కూడా మంచిదే. ఈ అరెస్ట్ ఆపే ప్రయత్నం చేయకుండా ఉంటారు.
మురారి ఇంకా రాలేదేంటి? వచ్చేసాను నక్షత్ర. ఇందాకటి నుంచి నీకోసమే వెయిట్ చేస్తున్నాను మురారి. ఎప్పుడొచ్చావు? జస్ట్ ఇప్పుడే వచ్చాను. కాఫీ తీసుకురానా? ఏమొద్దు నక్షత్ర, బాక్సింగ్ ప్రాక్టీస్లో ఉన్నాను. టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నాను. డైట్ కరెక్ట్గా ఫాలో అవ్వాలి. కరెక్ట్ మురారి, నీ ఆశయం ముఖ్యం. అయితే నీకు ఎనర్జీ డ్రింక్ తీసుకొస్తాను. వెళ్ళి ప్రాక్టీస్ చేద్దువు గాని. ఇంకా నెట్ ప్రాక్టీస్లు నీకిక్కడ కాదు మురారి, జైల్లోనే. హ్యాపీ జర్నీ. ఎస్ఐ గారు, ఏంటి ఇలా వచ్చారు? మీ మీద కంప్లైంట్ రిజిస్టర్ అయింది. మీరు కాజేసిన అమౌంట్ 3 lakhs మీ నుంచి రికవరీ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి వచ్చాం. ఏంటి, నేను 3 lakhs కాజేయడం ఏంటి? అవును, మీరు పనిచేస్తున్న ఆఫీసులో మీరెలా డబ్బు దొంగిలించారు? మీ సీనియర్ మేనేజరు కంప్లైంట్ ఇచ్చారు. కానిస్టేబుల్స్ సార్. సర్చ్. అలాగే సార్. అరే సార్, అది కాదు. ఎస్ఐ గారు, నా మురారి పనిచేస్తున్న ఆఫీస్ అంటే అది తన సొంత ఆఫీస్తో సమానం. తన ఆఫీస్లో తనెందుకు అలాంటి పని చేస్తాడు? ఆ సీనియర్ మేనేజర్ ఎవరో మురారిని అనుమానించడం ఏంటి? మురారి మీద కంప్లైంట్ ఇవ్వడం ఏంటి? మీరు మా ఇంటికి రావడమే తప్పు. అలా ఎలా వచ్చేస్తారు? కంప్లైంట్ రిజిస్టర్ అయితే మేము ఎక్కడికైనా వెళతాం. ఇది మా డ్యూటీ మేడం. మా డ్యూటీని అడ్డుకోవడం కూడా క్రైమే అవుతుంది. సార్, మా ఎంక్వైరీకి ఈ అరెస్టుకు మురారి మాకు పూర్తిగా సహకరించాల్సిందే. ఏంటండి సహకరించేది? నా భర్త ఏ నేరం చెయ్యలేదు. అలా చేసే వ్యక్తిత్వం ఉన్న మనిషి కాదు. నక్షత్ర, వాళ్ళని అడ్డుకోకు. ఎస్ఐ గారు, మా అన్నయ్య కూడా పోలీస్ ఆఫీసరే. నాకు డిపార్ట్మెంట్ మీద చాలా రెస్పెక్ట్ ఉంది. నేను అమౌంట్ కాజేశానని చెప్తున్నారు కదా, నా బ్యాగ్, ఇల్లు మొత్తం వెతకండి. ఆ డబ్బు కనిపిస్తే తప్పకుండా అరెస్ట్ చేయండి. నేను మీకు చాలా నిజాయితీగా కోఆపరేట్ చేస్తాను. ఇదిగోండి, నా బ్యాగ్ కూడా ఇక్కడే ఉంది. ఇదిగోండి, తీసుకోండి, సెర్చ్ చేయండి. ఆ బ్యాగ్ లోనే ఉన్నాయి 3 లక్షలు. బ్యాగ్ ఓపెన్ చేయండి. ఈ క్షణం మురారి అరెస్ట్ అవ్వాలి.